అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత 3 రోజులకెళ్ళి కూడా బాణుడు తన ప్రతాపం చూపించడంతో ఉష్ణోగ్రతలు వేడిమి ఎక్కువ కావడంతో స్థానికంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు యువత మెయిన్గా చిన్నపిల్లలు కావచ్చు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈత నేర్చుకోవడానికి కూడా చాలామంది స్థానికంగా ఉన్న చిన్నారులు కావచ్చు, అలాగే యువకులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం. మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి జిల్లా స్టేడియం గ్రౌండ్ పక్కన ఉండి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా ఎండ వేడిమి తట్టుకోలేక కూడా చిన్నారులు కావచ్చు, యువకులు కావచ్చు మెయిన్గా స్విమ్మింగ్ పూల్ను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ప్రైవేటు సంస్థకి ఇచ్చినప్పటికీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవడానికి ఎండ వేడి తట్టుకోవడానికి కూడా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చిన్నారులు కావచ్చు, యువత కావచ్చు మెయిన్గా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా స్విమ్మింగ్ పూల్ని ఆశ్రయిస్తున్న చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40% ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడిమి తట్టుకోలేక కూడా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండే చిన్నారులు కావచ్చు పట్టణంలోని వారందరూ కూడా స్విమ్మింగ్ పూల్ని ఆశ్రయించుకొని వేడిమి ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన గజ ఈతగాళ్ళను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉన్నాయి? ఈ అందరికీ మహబూబ్ నగర్ పట్టణంలో అందరికీ నమస్కారం. నా పేరు ఎండి మతీనుర్ రెహమాన్. ఇది మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఉంది, పూల్ ఫన్ స్విమ్మింగ్ పూల్. దానికి ఇన్ఛార్జ్ నేనే. ఇది పిల్లల్ని ఇక్కడ నేర్చుకునే కోసం పొద్దుగాల మార్నింగ్ 6 to 7 ఒక బ్యాచ్ ఉంటాయి, 7 to 8 ఒక బ్యాచ్ ఉంటాయి, 8 to 9 ఒక బ్యాచ్ ఉంటాయి, 9 to 10 ఒక బ్యాచ్ ఉంటాయి. మళ్ళా ఈవినింగ్ పూట 4 to 5, 5 to 6, 6 to 7 ఒక బ్యాచ్. ఇది 3 టైం ఒక బ్యాచ్ ఉంటాయి. మళ్ళీ లేడీస్ టైంలో సపరేట్ లేడీస్ ఉంటాయి. వాళ్ళకి లేడీస్కి 7 to 8 ఒక బ్యాచ్ ఉంటాయి, 8 to 9 ఒక బ్యాచ్ ఉంటాయి ఈవినింగ్. లేడీస్ మాత్రం లేడీస్ కోచ్ ఉంది సపరేట్. వీళ్ళకి నేర్పిల్లల కోసం చిన్నపిల్లల కోసం కూడా ఇక్కడ మా కోచెస్ ఉంటారు 4. ఇక్కడ మొత్తం మా స్టాఫ్ 10 మంది ఉన్నాం. మొత్తం షిఫ్ట్ బై లెక్క డ్యూటీ ఉంటాయి వాళ్ళవి, షిఫ్ట్ బై షిఫ్ట్. ఇది పిల్లలకి నేర్చుకున్న అంటే వాళ్ళు మార్నింగ్ 6, 7, 8, 9, 10 ఈ లోపలనే ట్రైనింగ్ ఇస్తాం. 10 తర్వాత ఎవరైనా రావచ్చు, వాళ్ళు అమౌంట్ కట్టి దిగొచ్చు. ఇది మంత్లీ పాస్ ఉంటాయి. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి మంత్లీ పాస్ 2200 ఉంటాయి. దాంట్లోనే మీకు కోచింగ్ ఉంటాయి. మీ పిల్లలకి మేము 1 month అంటాం, కానీ ఇక్కడ మేము 10 days 15 days లోపలనే నేర్చుతాం పర్ఫెక్ట్ వాళ్ళకి. ఇంకొకటి మా దగ్గర ఇప్పుడు 2 చాలా ఏజ్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినారు. ఒకసారి కోల్కొండలో జాబ్ చేస్తాడు టీచర్. ఆయన ఏజ్ 53 ఉండే. ఆయనకు కూడా మొన్న నేర్పించినాం. ఆయనకి నేను ఇక్కడ నేర్చుకుంటా అని ఆయనకి ఏం లేకుండే. నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ రాదు, కానీ చెప్తున్నా తెలుగులో. ఎండలో వస్తుంది. ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు పిల్లలకి ఎక్కువ తీసుకొస్తున్నాం. సమ్మర్ హాలిడేస్ ఉన్నారు కదా, సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి వచ్చి ట్రైనింగ్ ఇక్కడ మంచిగా ఇస్తున్నారని వస్తున్నారు. వాళ్ళకి మేము 10 days లోపలనే వాళ్ళకి నేర్పిస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈత నేర్చుకోవాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఖచ్చితంగా ఈత నేర్చుకోవాలనే నేపథ్యంలో ఇక్కడ జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కు రోజు 3 బ్యాచ్లుగా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా వేసవికి సంబంధించిన నేపథ్యంలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. దీని నేపథ్యంలో కూడా చిన్నారులు కావచ్చు, ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా భారీ ఎత్తున కూడా స్విమ్మింగ్ పూల్ని ఆశ్రయిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదే అంశం పైన కొంతమంది ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, స్విమ్మింగ్ పూల్ క్రౌడ్ పెరుగుతుంది, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ డైలీ వాళ్ళ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇది మేము వాళ్ళకు రెంట్ బేసిస్ కింద ఇచ్చాము 1 year అట్లా. సో వాళ్ళే దీన్ని నిర్వహణ చూస్తుంటారు. మేము వచ్చి పర్యవేక్షించి పోతూ ఉంటాము. నీళ్ళ కలర్ ఎట్లా ఉన్నది, బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారా లేదా, దీన్ని రోజు శుభ్రం చేస్తారా లేదా, ఫిల్టరింగ్ చేస్తున్నారా లేదా అనేది చూస్తాము. అందులో ఈ నేర్పించే గార్డ్స్ కానీ ఏదైనా ఈత రాని వాళ్ళు మునిగిపోతుంటే కానీ వాళ్ళని తీయడానికి, వాళ్ళని వెళ్ళి పైకి తీయడానికి కానీ ఏమన్నా
వీళ్ళు ఉన్నారా లేదా, ఈ గార్డ్స్ కోచెస్ కానీ గార్డ్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అని వచ్చి చూసిపోతూ ఉంటాము. నేను వస్తూ ఉంటాను, మా కోచెస్ వస్తూ ఉంటాము. ఇట్లా ప్రతి 1 అవర్కు 2 అవర్స్కి అట్లా వచ్చి పోతూ ఉంటాము. తర్వాత ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము చెప్తూ ఉంటాము, ఇది చాలా జాగ్రత్తగా చూడాలి, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఇది చాలా క్రూషియల్ టైం, చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు ఈత కోసము, ఇవన్నీ ఏర్పాట్లు మంచిగా ఉంచాలి. అట్లనే మెయిన్గా ఏంటంటే ఈ ప్రికాషన్స్ ఎవరు ఈత వచ్చి లోపల ఏమి ఇది కాకుండా చూడాలనేది కూడా ఒకటి చెప్పాము. ఇంకా కొంతమందిని ఎవరైతే ఈ గార్డ్స్ ఉన్నారో ఎవరైనా కింద లోపల వాటర్లో ఈత రాకుండా వాళ్ళు మునిగిపోతుంటే వాళ్ళని తీసే సంఖ్యను కూడా పెంచమని చెప్పాము. ఇంతకుముందు 6 అని చెప్పారు, ఇప్పుడు 8 అని చెప్పారు. ఇంకొక 4 పెంచమని చెప్పాము. 4 కంటే ఎక్కువ పెంచినా బాగుంటుంది. ఇంకోటి ట్యూబ్స్ కానీ కర్రలు కానీ ఏదన్నా పడిపోతే ఏదన్నా కర్ర చేయికి అందిస్తే మీదికి రావడం కానీ, ట్యూబ్స్ ఏదన్నా దానికి ఒక ట్యూబ్కు ఒక తాడు కట్టేసి ఎవరైతే మునిగిపోతున్న వాళ్ళ దగ్గర అక్కడ వెళ్ళి తీసుకొని రాచి దాన్ని పట్టుకుంటే అది గుంజడం కూడా ఒక తొందరగా అయిపోతుంది. సో అట్లాంటి ఏర్పాట్లు కూడా చేసినాం ఇక్కడ. దానికంటే ముఖ్యం ఎప్పుడు ఇందులో కెమికల్స్ ఎంత వేయాలో అంతే వేయడము, అంతకంటే ఎక్కువ వేసి మళ్ళీ ఇందులో చర్మ రోగాలు కూడా రాకుండా అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అంటే ఈత నేర్చుకోవడం ఉపయోగాలు ఏముంటాయి? ఈత అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూశారు, ఒక 4-5 ఏళ్ళ కింద ఒకసారి, అంతకుముందు ఒక 12 ఏళ్ళ 2002-03లో కూడా చూసాము ఒకసారి. చాలా వర్షం వచ్చి హైదరాబాద్లో సగం మంది కొట్టుకుపోయినట్టు అయిపోయింది. అక్కడ వాటర్ ఎట్లా అయిపోయిందంటే వాటర్లో ఇలా కొట్టుకుపోవడం అయింది. అందుకే ఈత అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అటు ఆడవాళ్ళ కానుండి మగవాళ్ళు కానుండి ప్రతి ఒక్కరు ఎంత నేర్చుకుంటే అది మంచిదని నేను చెప్తున్నాను. నేను ఈత అనేది చాలా ముఖ్యం. ఒకటి మనిషి అన్నప్పుడు ఈతని రావడం అనేది చాలా ముఖ్యము. సో అందుకే ఇక్కడ మనకు 4 ఫీట్ల వరకు ఉన్నది. ఎవరైతే ఈ బిగినర్స్ ఉంటారో ఈ 4 ఫీట్ల లోపటనే నేర్చుకోవాలి. ఎవరైతే కొద్దిగా సీనియర్ ఉండి కొద్దిగా ఈత ప్రావీణ్యత ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రమే ముందుకు అంటే 9 ఫీట్స్ వరకు వెళ్ళాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఈత అనేది ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉండాలి. అది మన దగ్గర ఉంటే అది ఎప్పుడన్నా మనకు ఉపయోగపడుతుంది అని నేను అందరికీ మన మహబూబ్ నగర్ వాసులకు నేను తెలిసేది ఏమనగా, ఇంత మంచిది గవర్నమెంట్ వాళ్ళు మనకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మనకు మన గౌరవ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ వలన మళ్ళీ వీళ్ళందరి వలన మనకి ఇది వచ్చింది. ఇది సో అందుకే ఇది మనకు మంచిగా జరిపించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఎట్లా ఉన్నాయి ఎండలు కూడా ఎక్కువ కొడుతున్నాయి కదా, క్రౌడ్ ఎట్లా ఉంది? ఎండలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బయట నిలబడితేనే ఎట్లనో అనిపిస్తుంది మాకు. సో దానికోసం మాకు చాలా బయట ఉంటేనే ఎట్లనో అనిపిస్తుంది. ఇటువంటి టైంలో ప్రతి ఒక్కరికి వాటర్లో పోయి దుంకాలి, లేదో స్నానం చేయాలని ఉంటుంది. అట్లా కాకుండా ఇందులోనే ఒక ఈత కొనలో ఒక స్విమ్మింగ్ పూల్లోనే చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయం. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈత నేర్చుకోవాలో ఎంత ముఖ్యమో అన్నది కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అధికారి కూడా తెలియజేశారు. ఏదైతే ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత కూడా ఎండ వేడిమి ఉపశమనం పొందేందుకు కూడా చాలామంది కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఆశ్రయిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో రోజుకు 5 బ్యాచ్లుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు 5 బ్యాచ్లుగా ఇక్కడ కొనసాగుతుంది. క్రౌడ్ కూడా సమ్మర్ హాలిడేస్ రావడంతో కూడా క్రౌడ్ కూడా పెరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా గజ ఈతగాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా కోచ్లను కూడా 8 మందిని ఏర్పాటు చేశాం. చిన్న పిల్లలకు 4 ఫీట్లు, పెద్దవాళ్ళకి 8 ఫీట్ల సైడు ఈత నేర్చుకోవడానికి, అలాగే ఈత వచ్చిన వాళ్ళు అవతల సైడు 8 ఫీట్ల సైడు నేర్చుకోవడానికి అక్కడ ఈదడానికి కూడా ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేశామని అయితే స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కావచ్చు, ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించిన అధికారి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.